యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే దేవుని మహిమపరచుట. దేవుని మహిమపరచుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మరి ఎవరు స్తోత్రం చేసి తిరిగి వెళ్ళారని రాయబడి ఉంది. అసలు ఎవరు దేవుని మహిమపరిచారని చూసినట్లయితే మరి దేవుడు మనతో మాట్లాడుచున్నారండి. మరి ఈ దినాన్న ఆయన మనతో ఏం మాట్లాడినై ఉన్నారో మరి మనం వినడానికి మనం సిద్ధపడేలాగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఈ దినమందు నాయన మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి విధమైన తండ్రి నాయన విషయములను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి దినము తండ్రి క్రిస్మస్ వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. వాటి ద్వారా మా జీవితాలను మార్చుకుని నాయన మేమందరము నీ వైపు తిరిగి తండ్రి నాయన నీ యొక్క మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ సువార్త అనేక చోట్లకి నాయన ప్రచురము చేయబడినట్లు సహాయం దయచేయండి నాయన. నీ కొరకు నాయన ప్రభా ఒక్క ఆత్మలను సంపాదించే ధన్యత భాగ్యము నాకు దయచేయండి అయ్యా. నాయన నువ్వు నాయన ఇది నాకు ఒక బాధ్యతతో కూడిన నాయన ప్రభా సేవగా ఇచ్చిన్నారని నమ్ముచున్నాను తండ్రి. ఏ విధంగా చేస్తున్నాను, ఎలాగ చేస్తున్నాను అనేది కాదు కానీ తండ్రి నాయనా ప్రభా మరి సువార్త అనేది వెళ్ళడానికి నీకు కృప చూపించారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా ఈ దినము తండ్రి నాయన నేను మహిమపరుచున్నారు తండ్రి. అనేక మంది నాయన మరి నాయన అట్టి అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన స్పష్టంగా నాయన మాకు తెలియజేయమని ప్రభా తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేనప్పటికీ తండ్రి నాయన నీ సన్నిధానంలో ఒక స్తంభం వల్ల నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. అట్టి కృప ధన్యత దయచేసి కృప అనుగ్రహింప చేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? దేవుని మహిమపరిచారు. ఎవరు మహిమపరిచారు అని చూసినట్లయితే మరి గొర్రెల కాపర్లకు దేవదూత వచ్చి మరి వాళ్ళని భయపడకు, ఇదిగో మీ అందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు మీ అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మరి తెలియజేసినప్పుడు గొర్రెల కాపరులు ఎంతగానో సంతోషించారండి. ఆనందంతో వాళ్ళు గొంతులు వేస్తూ దేవుని మహిమపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఏదైతే ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవర్తమానం విన్నారో ఆ వర్తమానాన్ని అనేక మందికి ప్రచురము చేయడానికి మరి వాళ్ళు వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క గొర్రెల కాపర్లు మరి వాళ్ళు ఏదైతే మరి శుభవర్తమానం విన్నారో ఆ శుభవర్తమానాన్ని అనేక మందికి ప్రచురము చేస్తారండి. ప్రచురము చేసినప్పుడు ఆ యొక్క మరి ప్రచురము చేసినప్పుడు అనేక మంది విని మరి వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఎంతగానో ఆశ్చర్యపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి వాటన్నిటినీ విన్నవారు ఏం చేస్తారంటే మరి ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చాడా, మరి అందరినీ మరి రక్షణలోనికి నడిపించడానికి మరి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడా అని వాళ్ళెంతగానో సంతోషించారండి. ఆ గొర్రెల కాపర్లు వాళ్ళకు ప్రచురము చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, నమ్మారండి. నమ్మి వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని అంటే కొన్ని వాళ్ళు విన్నారు, కొన్ని వాళ్ళ కళ్ళతో చూశారు. గొర్రెల కాపర్లు చెప్పడం వాళ్ళ కళ్ళతో చెప్పారు కదండి, చూశారు కదండి. మరి ఏదైతే సువర్తమానం వాళ్ళు చెప్పి ఉన్నారో వాళ్ళు చెవులతో విన్నారు. అందుకనే వాళ్ళు కన్న వాటిని
విన్న వాటిని బట్టి మరి దేవునికి మరి మహిమ చెల్లించారంటండి, మహిమ చెల్లించారంట, స్తోత్రం చేస్తారంట. మరి ఎంతగా వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చాలామంది మరి దేవుని గురించి చెప్పినప్పుడు ప్రత్యక్షంగా కొన్ని కార్యములు జరిగితేనే కానీ చాలామంది వినరంటండి, వినరు, నమ్మరు. మరి దానికి ఉదాహరణగా చూస్తున్నట్లయితే తోమా గారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి మరి ఆయన తిరిగి లేచి వచ్చినప్పుడు మరి ఆయనకు కనిపించినప్పుడు మరి నేనే అని వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో తోమా గారు అంటారు కదా, నేను నమ్మను, నీ యొక్క గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని మరి శిష్యుడైన తోమాయే మరి దేవునితో అన్న సందర్భం చూస్తూ ఉంటాం. అలాంటి వారు చాలామంది లోకంలో ఉన్నారండి. దేవుని వాక్యము విన్నప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం లేకుండా, విశ్వాసము లేకుండా జీవించే వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కాబట్టి అలానే మరి ఇక్కడున్న చాలామంది మరి దేవుణ్ణి నమ్మారండి. దేవుని నమ్మి మరి లోకరక్షకుడు పుట్టారని గొర్రెల కాపరులు ఏదైతే శుభవర్తమానం వారికి అందించారో, ఏవైతే సంగతులను చెప్పి ఉన్నారో వాటన్నిటినీ కూడా మరి వీళ్ళందరూ నమ్మి మరి ఎంతగానో సంతోషించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి వాళ్ళు చెప్పిన వాటిని బట్టి, వాళ్ళు విన్న వాటిని బట్టి ఏం చేస్తారని దేవుని మహిమపరిచి ఆయనకి స్తోత్రములు చెల్లించారు. మరి దేవుని గురించి తెలుసుకునే వాళ్ళంతగా మరి దేవుని స్తుతించారు. దేవుడు మన యొక్క జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో కార్యములు చేస్తూ ఉంటున్నాడు. దాన్ని బట్టి ఆయన మహిమ చెల్లించేవారిగా ఉన్నామా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమైన. ఇక్కడ అదే రాయబడి ఉందండి, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిపోయారండి. ఎంతగా వాళ్ళు నమ్మి ఉన్నారో ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చాలామంది దేవుడు మా పట్ల కార్యం చేయలేదని మరి మేము నమ్మమని చాలామంది అంటారు. మరి దేవుడు కార్యం చేయాలంటే దేవునికి తగ్గట్టుగా మనము కూడా జీవించాలి కదండి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి కదా. ఒక స్కూల్కి వెళ్తున్న విద్యార్థి మరి తన ప్రవర్తన సరిగ్గా ఉంటేనే తను ముందుకి కొనసాగలుగుతాడు. తన ప్రవర్తన సరిగ్గా లేకుండా ఇష్టానుసారంగా తను జీవించాడంటే మరి తన చదువులో విజయం పొందుకుంటాడండి. ప్రతి విషయంలోనూ అంతే. మరి వాళ్ళ యొక్క టీచర్లు మరి సార్స్ ఉన్నారంటే ఎందుకున్నారండి? వాళ్ళ ఒక క్రమశిక్షణలో నడిపించడానికి, అంటే ఒక మార్గంలో వాళ్ళు నడిపించడానికి, వాళ్ళకి చదువు నేర్పించడానికి మరి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే మరి మనము కూడా మన యొక్క జీవితంలో మరి దేవుని గురించి తెలుసుకుని మరి దేవునికి తగ్గట్లుగా మనము జీవించాలి. ఇప్పుడు సార్స్ ఏదైతే చెప్తున్నారో ఆ వాక్యం విని వారు నేర్పిన రీతిగా మనం ఫాలో అయ్యామనుకోండి, మంచి మార్కులతో మనం పాస్ అవ్వడానికి ఒక మార్గం అది. అలానే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకుని నమ్మి మారు మనసు పొంది రక్షింపబడి ఆయన యొక్క మార్గంలో ఆయన్ని అనుసరించి మనము నడిస్తే మన జీవితంలో కూడా దేవుడు అనేక మేలు చేస్తాడండి. ప్రతి దాంట్లో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు. అంత గొప్ప కార్యములు చేసే దేవుడు. మనం నమ్మితే ఆయన మహిమను చూస్తామండి. మరి చాలామంది విశ్వాసం లేని వారు ఉన్నారు, నమ్మకం లేని వారు ఉన్నారు. వారితోనే దేవుడి దినాన్న ఈ క్రిస్మస్ సందేశాన్ని మాట్లాడుచున్నారు. మరి ఇక గొర్రెల కాపరులు చెప్పిన మాటలనే మరి అనేక మంది విని మరి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆయన గురించి మనం ఎన్ని సంవత్సరాలుగా విన్నామండి, ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాము. ఆయన ఎలాంటి దేవుడో తెలుసు, ఎలాంటి కార్యములు చేసే దేవుడో తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన యందు నమ్మకం లేకుండా మనం జీవిస్తున్నాం కదండి. ఆయన అనేక మంది మరణించిన వారిని సైతం లేవనెత్తిన దేవుడు, మరణించిన వారిని లేవనెత్తిన దేవుడండి మన దేవుడు. మరియు ఆయన లేవనెత్తడమే కాకుండా ఆయన్ని అనుసరించి నడుచుకున్న యాజకుల ద్వారా కూడా మరి మరణించిన వారిని లేవనెత్తే కృపా ధన్యత అనుగ్రహించిన దేవుడండి.
అనేకమైన అద్భుత కార్యములు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. మరి చీకట్లో నడుస్తున్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి, మరి ఆ యొక్క చీకట్లోనే మన యొక్క జీవితాలు నాశనం కాకుండా వెలుగులోనికి నడిపించడానికి ఈ దినాన్న ఆయన లోకరక్షకుడిగా జన్మించారండి. అంటే ఆయన మన కోసము ఆ యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ దినాన్న లోకరక్షకుడిగా ఆయన జన్మించారు. మరి ఈ దినాన్న మరి మనము ఆయనకి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎంతగా మహిమపరచాలో ఒకసారి ఆలోచించవలసిన వారమైన. వీళ్ళు ఏ విధంగా అయితే మరి గొర్రెల కాపరులు ప్రచురం చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేస్తారో, ఏ విధంగా మహిమపరిచి మరి ఆయన్ని గణపరిచారో అటు రీతిగానే మనము జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. నాయన, ఆకాశము నీ సింహాసనం, భూమిని పాదపీఠంగా ఉందయ్యా. నాయన, నువ్వు కాళ్ళు మోపే స్థలంలో మేము జీవిస్తున్నాం తండ్రి. నాయన, ఈ లోకానికి తండ్రి నాయన ప్రభా నీ పసిబాలుడుగా వచ్చి ఉన్నావు తండ్రి నాయన ప్రభా. ఈ యొక్క జీవిత యాత్ర తండ్రి నాయన ప్రభా తల్లిదండ్రులను అనుసరించి నాయన 30 సంవత్సరాలు నడిచి నాయన ప్రభా వాళ్ళకి సహకారిగా ఉంటూ తండ్రి నాయన ప్రభా 3.5 సంవత్సరాలు పరిసర జీవితంలో ముందుకు కొనసాగి తండ్రి ప్రతి మానవాళి పాపం నిమిత్తం తండ్రి నాయన నువ్వు ప్రాణం పెట్టి నీ రక్తం చిందించి నాయన తిరిగి లేచి నాయన ప్రవ్వా నాయన ప్రవ్వా అనేక మందికి నాయన ప్రవ్వా నాయన నిన్ను కనపరుచుకుని తండ్రి నాయన ప్రవ్వా మళ్ళీ నాయన ప్రవ్వా నాయన ఆరోహణమై తండ్రి నాయన ఈ భూమి మీద నుంచి నాయన ప్రవ్వా మాకు స్థలాలు సిద్ధం చేయడానికి నాయన నువ్వు వెళ్ళి ఉన్నావు తండ్రి నాయన. మరి నాయన ఇదంతా మా యొక్క రక్షణ కొరికే కాబట్టి తండ్రి నాయన నీ తిరిగి వచ్చే సమయానికి నాయన మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి నీ అందు నిరీక్షణతోనూ నీ అందు విశ్వాసంతోనూ నీ కొరకు సిద్ధపడి నాయన నువ్వు తీసుకెళ్ళి నాయన ప్రభా ఆ యొక్క పెండ్లి విందులో నాయన ప్రభా మేము ఉండులాగా సహాయం దయచేయండి నాయన. మేమందరము నాయన నా ప్రభా నువ్వు పెండ్లి కుమారుడుగా రాబోచుండగా నాయన మేమందరము తండ్రి వధువు సంఘం వలె నాయన ప్రభా ఎత్తబడే వారు ఉండడానికి కృప దయచేయమని చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.